సో రేపటి నుంచి షెడ్యూల్ ఇచ్చేసి రెడీ చేసి పెట్టాను. ఇప్పటి నుంచైనా చదివిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక నా ముందు తీసుకున్న వాళ్ళు మెంటర్షిప్ దయచేసి ఈ షెడ్యూల్ కోసమైనా మీరు మెసేజ్ పెట్టండి, మీకు నేను షెడ్యూల్ పంపిస్తాను. ఓకేనా? ఈ షెడ్యూల్ ప్రకారం చదవండి, నిశ్చయ ప్రకారం. ఒకవేళ పోస్ట్పోన్ అయితే మీ అదృష్టము, మరీ బెటరు. ఓకేనా? సో ఇప్పుడు ఏంటంటే ఒక డౌట్, ఒకటి చిన్న మీకు క్లారిటీ ఇద్దామని వచ్చాను, చేస్తున్నాను వీడియో. చాలామంది మెటీరియల్ చదివేదానికి ఇబ్బంది పడుతున్నారు. నా క్లాస్ నోట్స్లో నుంచి ఎంత డైరెక్ట్గా వచ్చాయో చెప్తాను. ఒకసారి చూడండి, మీరు క్లాస్ నోట్స్ ఎప్పుడైనా చదివి ఉంటాయి కదా, ఒకసారి చూడండి. ఇది 2019 అంటే 18 నోటిఫికేషన్, 19 గ్రూప్ 2 మెయిన్స్ ఇది. ఇందులో వచ్చేసి హిస్టరీ, ఏపీ హిస్టరీ ఇది. ఇందులో చూడండి క్వశ్చన్, ఈ క్రింది కేంద్రాల్లో పురాతత్వవేత్తలు కనుగొన్న సూక్ష్మరాతి పరికరాల కేంద్రంగా గుర్తించబడినది ఏది? మీ మెటీరియల్ ఏమని ఇచ్చాను నేను క్లియర్గా, బాగా చూడండి. డోర్నకల్ సమీపంలోని నందికనుమ బ్రాకెట్లో గిద్దలూరు అని కూడా ఇచ్చాను. ఇది గీకి పెట్టారండి వేరే వాళ్ళు. గిద్దలూరు అనే ప్రాంతం పాతరాతి పనిముట్ల పరిశ్రమకు కేంద్రమైనట్లు కనిపిస్తుంది. ఇది మీకు మెటీరియల్ ఇచ్చాను. అలాగే మీకు క్లాస్ నోట్స్లో కూడా చెప్పాను, డోర్నకల్ సమీపంలోని నందికనుమ గిద్దలూరు బ్రాకెట్లో పాతరాతి పనిముట్ల పరిశ్రమ ఉంది అని. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ క్లియరా? మీరు చదవలేకపోతున్నారంటే చెప్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రా పదమును ప్రస్తావించిన బౌద్ధ గ్రంథము ఏది? ఆంధ్రా పదమును ప్రస్తావించిన బౌద్ధ గ్రంథము చూడండి. మీకు ఇచ్చిన మెటీరియల్లో భీమసేన జాతకం ఆంధ్ర పదాన్ని ప్రస్తావించగా, శరవనిజ జాతకం తేరివాహక నదిపై ఉన్న ఆంధ్ర నగరిని పేర్కొన్నది. చూడండి, క్లియర్గా ఇచ్చాడు ఆన్సరు, భీమసేన జాతకం. ఒకవేళ మీరు ఈ మెటీరియల్ చదివేదానికి ఇబ్బంది అయితే మీకు ఇచ్చిన క్లాస్ నోట్స్లో కూడా క్లియర్గా రాశాను. భీమసేన జాతకం ఆంధ్ర ప్రధాని ప్రస్తావన. ఇప్పుడు వీడియోలు చూస్తే కదా మీరు చూడకుండా మళ్ళీ కొత్త కొత్త బుక్కులు తీసుకుంటున్నారంట. చూడండి, క్లియర్గా రాసి ఇచ్చాను కదా మీకు మెటీరియల్లో, క్లాస్ నోట్స్లో. భీమసేన జాతకం ఆంధ్ర ప్రధాని ప్రస్తావించగా, శరవణి జాతకం తేరివాహక నదిపై ఉన్న ఆంధ్ర నగరిని పేర్కొంటున్నది. ఓకేనా? సో సెకండ్ క్వశ్చన్ కూడా క్లియర్. థర్డ్ క్వశ్చన్, శాసనాధారాన్ని బట్టి క్రీస్తు పూర్వం 3వ శతాబ్దిలో బట్టిప్రోలు పాలకుడిగా ఉన్నది ఎవరు? చూడమ్మా, డైరెక్ట్ బిట్టు. బట్టిప్రోలు స్తూప శాసనాలను బట్టి సబేరుని కొడుకు కుబేరుడనే రాజు క్రీస్తు పూర్వం 3వ శతాబ్ది చివరిలో నిగమ సభ గోష్ఠుల సహాయంతో అతను పరిపాలన సాగించినట్టు తెలిసి డైరెక్ట్ బిట్ మీకు మెటీరియల్ ఇచ్చాను. అలాగే మీకు దీంట్లో కూడా ఇచ్చాను. చూడండి, బట్టి ప్రోలు శాసనగా కుబేర్ ఎక్కడ ఉన్నట్లు తెలుస్తుంది. మీకు మెటీరియల్ కూడా ఇచ్చాను చూడండి, చూసుకోండి ఒకసారి. అలాగే నెక్స్ట్ బిట్టు, కుబేర్ ఎక్కడ ఉండదు డైరెక్ట్. నెక్స్ట్ బిట్టు, తన కుమారుడు పిన్న వయస్కుడు అవ్వడం వల్ల, ఓకేనా, రాజ్య సంరక్షరాలుగా పరిపాలించిన శాతవాహన రాణి నాగానికా దేవి అని ఉంది బుక్లో. చూడమ్మా, మీకు ఇచ్చిన మెటీరియల్లో డైరెక్ట్గా ఉంది. వీరు పిన్న వయస్కులు అయినందువల్ల తన తల్లి నాగానికా దేవిని తిరగదిప్పి కొన్ని బుక్కులు దేవి నాగానికా అని ఉందమ్మా. ఎట్లయినా కూడా ఇంటి పేరు అటైనా మార్చవచ్చు, ఇట్లయినా మార్చవచ్చు. రాజ్యభారం వహించి తన తండ్రి తనకాయరి సహాయంతో సమర్థతో నిర్వహించింది. ఇది మీకు క్లాస్ నోట్స్లో కూడా చెప్పాను, చూడండి కావాలి. ఇదిగోండి, మీకు ఇచ్చిన మెటీరియల్లో నాగానికాదేవి క్లాస్ నోట్స్లో రాజ్యభారం వహించి తన తండ్రి తనకాయ సహాయంతో రాజ్యభారం వహించింది అని క్లియర్ కట్గా చెప్పాను. వీడియో చూడమంటే చూడరు, ఏంటంటో బుక్స్ కొంటారు, మళ్ళీ 600-700 పేజీల బుక్స్. చూడండి నెక్స్ట్ బిట్ చూడండి, సాధారణంగా శ్రేణులు నిర్వహించే బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన సొమ్ముపై శాతవాహనుల కాలంలో వడ్డీ రేటు ఇలా ఉండేది. మీకు పేజీ నెంబర్లతో పాటు వేసాను మీరు, ఎందుకంటే చూసుకుంటారని. ఓకేనా? చూడండి, వడ్డీ రేటు 12% వడ్డీ రేటు క్లియర్ కట్గా ఇచ్చాను. ఆన్సర్ కూడా 12%. మీకు అలాగే మెటీరియల్లో కూడా ఇచ్చాను, క్లియర్ కట్గా మెన్షన్ చేశాను. చూడండి, సశ్రేణులుగా బ్యాంకులుగా వ్యవహరిస్తూ కాంట్రాదేమో మీకు ఇది చిన్న కానొస్తుంది. మీ మెటీరియల్ చెక్ చేసుకుని ఒకసారి. ధనాన్ని తన వద్ద నిల్వ ఉంచుకొని దానిపై 12% వరకు వడ్డీ చెల్లించేవి. ఈ మెటీరియల్ చదవలేక మీరు వేరే బుక్స్ కొంటున్నారని చూపిస్తున్నాను మీకు నేను ఎగ్జాంపుల్గా. ఓకేనా? నెక్స్ట్ బిట్ నెక్స్ట్ బిట్ చూడండి, ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ 6వది, శాతవాహన కాలం నాటి కోలిక దీనికి చెందినది. కోలిక దీనికి చెందినది. మీకు ఇచ్చిన మెటీరియల్ చూసుకోండి చూడండి, కోలిక అంటే చేనేత సాలెవారు. అలాగే మీకు క్లాస్ నోట్స్లో కూడా క్లియర్ కట్గా ఇచ్చాను, కోలిక అంటే సాలెవారు లేక నేతవారు లేక చేనేతవారు. ఓకేనా? ఈ మెటీరియల్ చదవండి ఒకవేళ ఇది చదవలేకపోతే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ శాతవాహన కాలంలో నర్తకీమణులు వాడిన మైపూతను ఇలా అన్నారు. ఆన్సర్ ఈజ్ అరదలం. ఓకేనా? చూడండి, మీకు క్లియర్ కట్గా ఇచ్చాను. నాటికత్తలు అరదలం అనే మైపూతను వాడేవారు. మెటీరియల్ ఇచ్చాను. ఓకేనా? అలాగే నోట్స్లో చూడండి,
మెటీరియల్ చూడండి. నాట్యగత్యలు అరదలం అనే మై పూతను వాడేవారు. డైరెక్ట్ బిట్టుమా కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. నెక్స్ట్ క్వశ్చన్, బాబా వివేకుడు ఈ బౌద్ధ విహారంలో ఆచార్యుడిగా ఉండేవాడు ఎక్కడంటే దాన్ని కటకమ్మా. మీకు మెటీరియల్ ఇచ్చాను, మెటీరియల్ చూపించకుండా ఓన్లీ డైరెక్ట్ నోట్స్ చూపిస్తున్నాను. బాబా వివేకుడు బౌద్ధ విహారంలో నివసిస్తున్నట్టు హుయాంగ్సాంగ్ రచనల ద్వారా తెలుస్తుంది. మీ క్లాస్లో కూడా చెప్పాను, క్లాస్ విన్నారు మీరు, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ మా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. జైన తాత్విక గ్రంథమైన సమయసారమును రచించినది ఎవరు? కొండకుందాచార్యులుగా మీకు మెటీరియల్ చూపాను, డైరెక్ట్ క్లాస్ నోట్స్ చూపిస్తాను చూడండి. జైన తాత్విక గ్రంథమైన సమయసారం రచించినది ఆన్సర్ ఈస్ కొండకుందాచార్యులు, ఓకేనా. మేము చూడండి, ఆ క్రీస్తు శకం ఆరంభంలో జైనాచార్యుడైన కొండకుందాచార్యుడు డైరెక్ట్ బిట్టుమా కొనగండ్లు అనంతపురమ్మ ఆశ్రమం నిర్మించుకొని మత ప్రచారం ప్లస్ గ్రంథాలు రాశాడు. ఆయన రాసిన గ్రంథాల్లో వాణిలో సమయసార డైరెక్ట్ బిట్టు చూడండి. మీరు ఒకవేళ మెటీరియల్ చదవలేక చెప్తున్నాను. నెక్స్ట్ బిట్టుమా. ఇడికి అయిపోయింది, 9 అయిపోయినాయి. 10ది, చివరి ఇక్ష్వాకు పాలకుడు ఎవరు? చివరి ఇక్ష్వాకు పాలకుడు ఎవరు? చివరి ఇక్ష్వాకు పాలకుడు ఎవరు? ఓకేనా. ఆన్సర్ ఈస్ రుద్రపురుషదత్తుడు. మీకు డైరెక్ట్ బిట్ ఇచ్చాను. ఇక్ష్వాకులలో చివరి వాడు రుద్రపురుషదత్తుడు, డైరెక్ట్ బిట్, ఓకే. నెక్స్ట్ బిట్ చూడమ్మా. క్రింది వాణిలో శ్రీ పర్వత స్వామిని బుద్ధునిగా గుర్తించినది ఎవరు? ఆన్సర్ ఈస్ ఎన్ వెంకటరమణయ్య. ఎన్ అంటే అమ్మా నేలటూరి వెంకటరమణయ్య అని మీ క్లాసులో చెప్పాను, ఓకేనా. 2018 బ్యాచ్ 19లో కూడా వినండి. ఎన్ వెంకటరమణయ్య, ఓకేనా. ఇది అందుకే 49వ పేజీలో ఉంది మీకు ఏది క్లాస్ నోట్స్లో, చెక్ చేసుకున్న ఒకసారి చూడమ్మా. అందుచేతనే నేలటూరి వెంకటరమణయ్య గారు, ఎన్ అంటే నేలటూరి మా ఇండైరెక్ట్గా ఇచ్చాడు, ఓకేనా. మీకు నేను క్లాస్లో చెప్పాను ఎన్ అని. నేలటూరి వెంకటరమణయ్య గారు శ్రీ పర్వత స్వామినే బుద్ధదేవుడు అన్నారు, డైరెక్ట్ బిట్, ఓకేనా. నెక్స్ట్ బిట్ చూడమ్మా. ఇక్ష్వాకుల కాలంలో బౌద్ధ మతానికి గొప్ప సేవలు అందించిన మహిళ బోధిసిరి. 44 పేజీలు ఉంటుంది, చూసుకోండి మీరు. బోధిసిరి, ఓకేనా, చూపిస్తా చూడమ్మా. ఈ సందర్భంలో రాజభండారికుడైన బోధిశర్మ మేనకోడులు ఉపాసిక బోధిసిరి చేసిన దాన ధర్మాలు గమనార్హము, ఓకేనా. సో బౌద్ధ ధర్మ ప్రచారం చేసే భిక్షువులకు శ్రీపర్వతంలో తులదమ్మగిరిపై చైత్య గృహంతో పాటు, ఓకేనా, శస్త్రశాలను కూడా నిర్మించింది. ఆన్సర్ ఈస్ బోధిసిరి. మీకు ఇది మెటీరియల్ కూడా క్లియర్గా ఉంది, ఓకేనా. చూసుకోండి, పేజీ నెంబర్ వచ్చేసి 44 మా. నెక్స్ట్ బిట్ మా. 2వ పులకేశికి చెందిన ఏ శాసనం మంగళగిరిని మంగళపురంగా ప్రస్తావించింది? మార్టూరు శాసనం. పేజీ నెంబర్ 58 మా, చెక్ చేసుకోండి. సో పేజీ నెంబర్ మా. 2వ పులకేశికి చెందిన ఏ శాసనం మంగళగిరిని మంగళాపురం అంటే కనుక మార్టూరు శాసనం మా. ఈ మార్టూరు శాసనం గురించి ఇక్కడ క్లియర్ కట్టుకొని చూడు 2వ పులకేశికి, ఓకేనా. నెక్స్ట్ పేజీ నెంబర్ 58 మా. నెక్స్ట్ మా. చాళుక్యుల కాలంలో గాంధర్వ విద్యా విశారద అనే బిరుదు పొందిన క్రింది వారిలో ఎవరు? పేజీ నెంబర్ మా 76 మా. క్లాస్ నోట్స్ చూడండి, పేజీ నెంబర్ 76 మా. సో చాళుక్య భీముడు వచ్చేసి ఏమనుందంటే మా ఆన్సర్ వచ్చేసి చాళుక్యుల కాలంలో గాంధర్వ విద్యా విశారద అనే బిరుదు ఎవరు పొందింది అని అడిగాడు అనమాట. చాళుక్య భీముడు గాంధర్వ విద్యా విశారద అయిన చెల్లవ్వకు అత్తిలి గ్రామంలోని మాన్యం ఇచ్చినాడు. పేజీ నెంబర్ 76 మా. ఆన్సర్ ఈజ్ చెల్లవ్వ, ఓకేనా. నెక్స్ట్ మా. ఇందులో నాకు ఒక బిట్టు దొరకలేదమ్మా, నేను క్లాసులో చెప్పలేదు, కానీ మీకు నేను ఎగ్జామ్లో ఇచ్చాను. ఇది ప్రీవియస్ బిట్టు. కళ్యాణకారక అనే వైద్య గ్రంథం రచించినది ఉగ్రాదిత్యాచార్యుడమ్మా. ఇది ఒక్కటి మీ క్లాస్ నోట్స్లో లేదు, కానీ మీకు మెటీరియల్ ఉంది, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ మా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. శైవాలయాలను నిర్మించినట్లు చెప్పబడుతున్న చాళుక్య రాజు ఎవరు? ఆన్సర్ ఈస్ 2వ విజయాదిత్యుడు. పేజీ నెంబర్ 61 మా. క్లాస్ నోట్స్ చూడండి మా, బాగా చూడండి. పేజీ నెంబర్ 61 మా, చూసుకున్న ఒకసారి. ఆన్సర్ ఏమని ఇచ్చాడంటే కనుక శైవాలయాలను నిర్మించినట్లు చెబుతున్న చాళుక్య రాజు ఎవరు అంటే 2వ విజయాదిత్యుడు. మీరు క్లాస్ నోట్స్ తీసుకుంటే కనుక 2వ విజయాదిత్యుడు. బాగా చూడండి. ఈయన 108 యుద్ధాలలో చేసిన జీవహింసకు పాప పరిహారంగా 108 శివాలయాలను నరేంద్రేశ్వర ఆలయాల పేరుతో నిర్మించాడు. అందుకే ఈయనను నరేంద్ర మృగరాజు అనే బిరుదు కలదు అని మీ క్లాస్ నోట్స్లో క్లియర్ కట్గా చెప్పాను. క్లాస్ వీడియోలో కూడా ఉంది, మీరు చూడండి, చెక్ చేసుకోండి, ఓకేనా. డైరెక్ట్ బిట్టుమా చూడమా. నెక్స్ట్ క్వశ్చన్. కాపాలికులకు జన్మనిచ్చిన సిద్ధాంతం. పేజీ నెంబర్ 24 మా. క్లాస్ నోట్స్. మీ ఆన్సర్ ఈస్ మిత్రశైవం, ఓకేనా. కాపాలికులకు జన్మనిచ్చిన సిద్ధాంతం.
చూడండి కాపాలికం, ఓకేనా, మిత్రశైవం, జన్మ సిద్ధాంతం, క్లాస్ నోట్ తీయండి ఒకసారి, పేజీ నెంబర్ 24, ఓకేనా. చూడండి 24లో క్లియర్ కట్గా నేను మెన్షన్ చేశాను, ఓకేనా. నెక్స్ట్ విద్మా, వాసవి దేవత యొక్క ప్రధాన క్షేత్రము, ఆన్సర్ ఈస్ పెనుగొండ, పేజీ నెంబర్ 74 అమ్మా. చూడమ్మా మళ్ళీ చదువుతానా, వాసవి దేవత ప్రధాన క్షేత్రము, ఆన్సర్ ఈస్ పెనుగొండ, పేజీ నెంబర్ 74 అమ్మా మీకు క్లాస్ నోట్స్లో. చూడండి వైశ్యుల కులదేవత అయిన వాసవి కన్యకా పరమేశ్వరి, ఈమె సల్లేఖన వ్రతం ఆచరించి వైశ్యుల కులదేవత అయ్యింది అడుగురు, ఓకేనా. నెక్స్ట్ ఈమె జైన మతస్థురాలు, ఓకేనా. ఈ మత ప్రధాన కేంద్రం పెనుగొండ, ఓకేనా, పశ్చిమ గోదావరి, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ మా, సార సంగ్రహ గణితమనే గణిత శాస్త్ర గ్రంథాన్ని తెలుగులోకి రచించిన వాడు లేక తెలుగులోకి రాసిన వాడు ఎవరు అని అడిగారు ఇక్కడ బిట్టు. ఆన్సర్ ఈస్ పావులూరి మల్లన. మీ క్లాస్ నోట్స్ మా 75 తీయండి. చూడండి గణితాన్ని అంటే గణిత శాస్త్రాన్ని సులభంగా చదవడానికై, ఓకేనా, తెలుగు పద్య రూపంలో గణిత సంగ్రహం రచించిన వాడు పావులూరి మల్లన. డైరెక్ట్ బిట్టుమా, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ మా, సో క్రింది వారిలో అభినవ దండి అనే బిరుదు రచించినది ఎవరు, ఓకేనా. సో పేజీ నెంబర్ 21లో ఉందిమా, 87లో ఉందిమా, ఒకసారి చూసుకోండి. క్రింది వారిలో అభినవ దండి అనే బిరుదు ఎవరికి కలదు అంటే కేతనకుమ్మా, ఓకేనా. ఎస్ మా, చూడండి మా, కేతన తిక్కన శిష్యుడు ఈయన దశకుమార చరిత్రం అనే గ్రంథాన్ని రాసి అభినవ దండి అనే బిరుదు కలదు ఎవరికి, చూడండి బాగా చూడండి, ఆన్సర్ ఈస్ కేతన. చూడండి కేతన, మీకు డైరెక్ట్ బిట్ వచ్చింది, ఓకేనా. నెక్స్ట్ బిట్ మా, నెక్స్ట్ బిట్, కందుకూరుని బెజవాడ వలె అభివృద్ధి చేసిన చాళుక్య ప్రభువు ఎవరు అని అడిగినారు మా. ఆన్సర్ ఈస్ 3వ విజయాదిత్యుడు, ఓకేనా. మీ క్లాస్ నోట్స్లో సర్వే 2 మాకు తీయండి. చూడండి మళ్ళీ చదువుతున్నాను, కందుకూరుని బెజవాడ వలె అభివృద్ధి పరిచిన చాళుక్య ప్రభువు ఎవరు అని అడిగారు మా. యాక్చువల్లీ ఏమని ఇచ్చారంటే 3వ విజయాదిత్యుడు, మీరు కన్ఫ్యూజ్ పడదండి. యాక్చువల్లీ ఈయననే గుణగ విజయాదిత్యుడు అని కూడా పిలుస్తారు, మీకు నేను చెప్పాను క్లాస్లో. సో బాగా చూడండి ఎక్కడ ఇచ్చారంటే కనుక పాండురంగడు కందుకూరుని ఆక్రమించి ఆ పట్టణాన్ని తాను దయించిన దేశానికి ప్రధాన కేంద్రంగా చేసి దానిని బెజవాడ అంతటి పట్టణం చేశాడు, ప్లస్ నెల్లూరుని తగలబెట్టాడు. డైరెక్ట్ బిట్టు చూడండి మీకు ఇచ్చిన క్లాస్ నోట్స్లో, ఓకేనా. నెక్స్ట్ బిట్టుమా, తొలి చాళుక్యుల మాతృదేవతను ఆరాధించిన వారు ఎవరు. తొలి చాళుక్యులు ఎవరైనా కానిమ్మా వారిని వచ్చేసి హారతీపుత్రులు, హారతీపుత్రాణం అంటారు. అంటే కనుక హారతి ఎవరైనా కానీ హారతీపుత్రులు అని అర్థం అన్నమాట, దాని అర్థం. సో పేజీ నెంబర్ 72 తీయండిమా. మళ్ళీ అవుతున్నా చూడమా, తొలి చాళుక్యుల ఈ మాతృదేవతను ఆరాధించారు, ఆన్సర్ ఈజ్ హారతి. ఎవరైనా కానీ వారిని హారతీపుత్రులు అంటారు చాళుక్యులను. సో వీరి కులదేవత హారతి. డైరెక్ట్ బిట్టు చూడమా, ఎక్కడే కానీ లేదు, కన్ఫ్యూజ్ పడద్దు. సో నెక్స్ట్ క్వశ్చన్ మా, చిత్రమేలి అనే శ్రేణిని నెలకొల్పిన వారు, ఇది వచ్చేసి కాకతీయులు వస్తుంది మా, వ్యవసాయదారులు, పేజీ నెంబర్ 22 మా. చూడండి మా మళ్ళీ చదువుతున్నాను చూడండి, చిత్రమేలి అనే శ్రేణిని నెలకొల్పిన వారు, ఇది కాకతీయులు. చూడండి మా, వర్తక సంఘాలు, రైతు సంఘాలు అని చెప్పాను. చిత్రమేలి అంటే కనుక ఆన్సర్ ఏమని ఇచ్చండి ఇక్కడ వ్యవసాయదారులు ఇచ్చాను మా, మీకు చెప్పాను నేను క్లియర్ కట్గా. చిత్రమేలి అంటే రైతు సంఘాలను, వ్యవసాయదారులను రైతు సంఘాలు ఏర్పడి చిత్రమేలి అని పిలుస్తారు. పేజీ నెంబర్ 22 మా, ఓకేనా. నెక్స్ట్ బిట్ మా, సో నెక్స్ట్ బిట్ మా, కాకతీయుల కాలంలో కుల సంఘాలను ఈ విధంగా పిలిచేవారు. పేజీ నెంబర్ 23 మా, లెఫ్ట్ సైడ్ తీయండి. చూడమా మళ్ళీ చదువుతాను చూడండి, కాకతీయుల కాలంలో కుల సంఘములను ఈ విధంగా పిలిచేవారు, ఆన్సర్ ఈజ్ సమయము. కుల సంఘాలను సమయములు అని పిలిచేవారు. డైరెక్ట్ బిట్టుమా, ఓకేనా. కాకతీయుల దాంట్లో పేజీ నెంబర్ 23 మా, లెఫ్ట్ సైడ్. నెక్స్ట్ బిట్టుమా, పెదగంజాం చిన్నగంజాం ప్రాంతాలు తమ ఈ ఉత్పత్తికి ప్రసిద్ధి పొందాయి. ఉప్పుమా 85వ పేజీ తీయండి మా. చూడమ్మా పేజీ నెంబర్ 85 మా, పెదగంజాం చిన్నగంజాం మరియు కడపకూరు మొదలైన ప్రాంతాల్లో ఉప్పు కొటారులు ఉండేవి. ద ఆన్సర్ ఈజ్ ఉప్పు, ఓకేనా. నెక్స్ట్ బిట్టుమా, కుమారి భట్టు ప్రచారం చేసిన ఆధ్యాత్మిక సిద్ధాంతం పంథా ఏది. ఆన్సర్ ఈజ్ పూర్వమీమాంస. పేజీ నెంబర్ 46 మా.
చూడమ్మా పేజీ నెంబర్ 46 మా. డైరెక్ట్ బిట్మా. పూర్వమీమాంస భాష్యకారుడైన, ఇది వీడియోలో కూడా రికార్డెడ్ మా, నేను రాసిన చెప్పినది కాదు ఇది. ఇది నేను 1.5 year బ్యాక్ నేను రికార్డ్ చేసినది. వీడియోస్లో కూడా ఇదే మెటీరియల్ ఉంటుంది. ఆ మెటీరియల్ మీకు నేను చెప్తాను, ఈ మెటీరియల్ మీకు నేను ఇచ్చాను కూడా, అందుకని చెప్తున్నాను. పూర్వమీమాంస భాష్యకారుడైన కుమారి భట్టుల ఇక్కడికి వచ్చి హిందూ మత ప్రచారం చేశాడు. డైరెక్ట్ బిట్ చూడండి, ఓకేనా. నెక్స్ట్ మా. స్త్రీ ఆస్తి ఆమె కూతుర్లకు అంటే మనవరాలకు మొగోళ్ళకు కాదమ్మా, ఆడోళ్ళకి యొక్క కుమార్తెకు వారసత్వ ఆస్తిగా సంపూర్ణంగా సంక్రమిస్తుందనే న్యాయసూత్రాన్ని కాకతీయుల కాలం నాటి ఏ గ్రంథంలో చూడవచ్చు? కేతన్ రచించిన విజ్ఞానేశ్వరియమ్మ, పేజీ నెంబర్ 30 మా. చూడండిమా, కేతన్ రచించిన విజ్ఞానేశ్వరియం వీడియో క్లాస్లో కూడా ఇదే ఉంటుంది చూడండి. తల్లి నుంచి కూతురికి, కూతురు నుంచి మనవరాలకు, జెంట్స్ కాదు ఓన్లీ లేడీస్కి ఆస్తి చెందాలని ఏదంటే కనుక ఆన్సర్ ఇస్ విజ్ఞానేశ్వరియం. చూడండి, ఆన్సర్ ఇస్ కేతన్ రచించిన విజ్ఞానేశ్వరియము. తల్లి నుంచి కూతురికి, కూతురు నుంచి మనవరాలకు జెంట్స్ ఉండకూడదు. 2019 అప్పుడు క్లాస్లో కూడా చెప్పాను, 2019లో ఈ బిట్ వచ్చింది మా అని, ఓకేనా. ఇది వీడియో రికార్డింగ్ చేసినది మా, నేను చెప్పేది క్లాసు, ఇప్పుడు చెప్పేది కాదు, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మా. కేసరి సముద్రం అనే తటాకాన్ని నిర్మించినది ఎవరు? పేజీ నెంబర్ 20 మా. పేజీ నెంబర్ 20 చూడండి మా, ఏమనుంది? కేసరి సముద్రం అనే తటాకాన్ని నిర్మించినది ఎవరు? ఆన్సర్ ఈస్ మొదటి ప్రోలరాజు. డైరెక్ట్ బిట్ చూడమా. కే సముద్రం ఆర్ కేసరి తటాకాన్ని నిర్మించినది 1వ ప్రోలరాజు. మొదటి ప్రోలరాజు అనే 1వ ప్రోలరాజు అనే ఒకటే మా, మీ క్లాస్లో అదే చెప్పాను. నోట్స్ కూడా ఇదే ఇచ్చాను మీకు, నేను చెక్ చేసుకోండి. పేజీ నెంబర్ వచ్చేసి మా 20 మా. నెక్స్ట్ బిట్ మా. నెక్స్ట్ బిట్. మోటుపల్లికి ఉన్న మరి ఒక పేరు ఏమిటి? దేశీయ కొండపట్టణం. పేజీ నెంబర్ 71 మా. చూడమ్మా, దేశీయ కొండపట్టణంకు మరొక పేరు క్లాసులో చెప్పాను. మోటుపల్లి ప్రకాశం డిస్టిక్ అని కూడా క్లియర్గా చెప్పాను. ఆన్సర్ ఈస్ దేశీయ కొండపట్టణం. మోటుపల్లికి ఉన్న మరొక పేరు దేశీయ కొండపట్టణం. డైరెక్ట్ బిట్ చూడండి, మోటుపల్లి దేశీయ కొండపట్టణం ప్రకాశం డిస్టిక్, అది కూడా చెప్పాను క్లాస్లో, ఓకేనా. నెక్స్ట్ మా. నృత్యరత్నాలు రచించిన జాయన ప్రధాన వృత్తి ఏది? ఓకేనా. జాయపసేన యొక్క ప్రధాన వృత్తి, నృత్య రత్నావళి రచించిన జాయపసేన యొక్క ప్రధాన వృత్తి ఏది? ఆన్సర్ ఈజ్ గజసాహిని, అంటే గజ దళానికి అధిపతి అనమాట, ఓకేనా. పేజీ నెంబర్ 8 మా. చూడండి మా, జాయపసేన అని గజసాహిని ఈయన రచించిన గ్రంథాలు ఏంటి? ఈయన రాసిన ఏంటంటే మా, నృత్య రత్నావళి, గీత రత్నావళి, నాగరత్నావళి. ఇందులో చేసి ఇది నృత్య రత్నావళి అనేది పేరిడి నృత్యం అని క్లాసులో కూడా చెప్పాను, వీడియో క్లాసులో కూడా చూసుకోండి, సార్ చెక్ చేసుకోండి. పేజీ నెంబర్ 8 మా. నెక్స్ట్ బిట్ మా. ప్రాచీన మధ్య యుగాలలో ప్రాడ్వి వివాకుడు ఈ విభాగంలో రాజుకు సలహాదారుడుగా ఉండేవాడు. ప్రాడ్వి వివాకుడు అంటే ఎవరు? అంటే ఏ విభాగంలో అని అర్థం అన్నమాట, ఓకేనా. ఆన్సర్ ఇస్ న్యాయ వ్యవస్థ. పేజీ నెంబర్ మా 71 మా. చూడండి మా, డైరెక్ట్ బిట్ మా. న్యాయాధికారులను ప్రాడ్వివాకులు అందరూ, ఓకేనా. బిట్ టు బిట్ దిగింది చూడండి 2019లో. 2019 బ్యాచ్లు కూడా చూడండి ఒకసారి. మీరు మెటీరియల్ నెగ్లెక్ట్ చేసి, ఇది క్లాస్ నోట్స్ నెగ్లెక్ట్ చేసి ఏంటంటే బుక్స్ కొంటున్నారు, ఓకేనా, అందుకని చేస్తున్నాను. నెక్స్ట్ బిట్ మా. కాకతీయ రుద్రమదేవి వీరిపై విజయానికి చిహ్నంగా రాయగజ కేసరి అనే బిరుదాన్ని ధరించింది. ఎవరిపై? దేవగిరి పాలకులపై, ఓకేనా. పేజీ నెంబర్ మా 13 మా, సెకండ్ బుక్లో మీకు మెటీరియల్ క్లియర్గా ఇచ్చాను, కాబట్టి క్లాస్ నోట్స్ చూడండి మా. ఇదిగోండి, యాదవ మహదేవుడైన దేవగిరి పాలకులను ఓడించి రాయగజ కేసరి, అప్పుడు చెప్పాను 2019లో కూడా వచ్చింది మా బిడ్డ, రాయగజ కేసరి అనే బిరుదాన్ని ధరించింది రుద్రమదేవి, ఓకేనా. నెక్స్ట్ బిట్ మా. కాకతీయ ప్రతాపరుద్రుడు తన జీవిత చరమదశలో ఇతనికి బందీగా పట్టుబడ్డాడు. చరమదశ అంటే చివరి దశలో అమ్మా, ఓకేనా. ఆన్సర్ ఎస్ ఉలూ ఖాన్ అన్న, జునా ఖాన్ అన్న, మహమ్మద్ బిన్ తుగ్లక్ అన్న, అన్నీ ఆయనే, ఓకేనా. ఆన్సర్ ఈస్ ఉలూ ఖాన్. పేజీ నెంబర్ 35 చూడండి అమ్మా. పేజీ నెంబర్ 35 అమ్మా, చూడండి. ప్రతాపరుద్రుని జునా ఖాన్ తన చివరి దశలో చిక్కాడు. ఆయన ఉలుగు ఖాన్ అంటారు, తుగ్లక్ అంటారు, ఓకేనా. మహమ్మద్ బిన్ తుగ్లక్ అన్న, జునా ఖాన్ అన్న, ఉలుగు ఖాన్ అన్న ఒకటేనని క్లాస్లో చెప్పాను. ఇదంతా రికార్డెడ్, మా వీడియోస్ అన్ని రికార్డెడ్ ఉన్నాయి, ఓకేనా. కాకపోతే ఆయన వెళ్తా నదిలో దూకి చనిపోతాడు అనమాట, ఓకేనా. నెక్స్ట్ మా. నెక్స్ట్ బిట్. జలకరండ అనే సంగీత పరికరం ఈ శాసనంలో పేర్కొనబడింది. ఆన్సర్ ఈస్ ధర్మసాగర శాసనం. పేజీ నెంబర్ 31 మా, సెకండ్ బుక్ చూడండి మా. డైరెక్ట్ బిట్ మా. ధర్మసాగర శాసనం జలకరండ అని అప్పుడు చెప్పాను, 2019లో వచ్చింది మా ఈ బిట్ అని. ఇదంతా నేను వీడియోస్లో చెప్పినట్టే, ఓకేనా. నెక్స్ట్ బిట్ మా.
రెడ్డి రాజుల పాలనా కాలంలో సముద్ర వ్యాపారం గురించి సమాచారం ఇచ్చే సాహిత్య గ్రంథం ఏది అంటే కనుక హరవిలాసం. పేజీ నెంబర్ 63 మా సెకండ్ బుకే. చూడమ్మా, శ్రీనాథుడి హరవిలాసాన్ని బట్టి ఎంత పేజీ నెంబర్ మా 31 లెఫ్ట్ సైడ్ మా. శ్రీనాథుని హరవిలాసాన్ని బట్టి సముద్ర వ్యాపారం జాప్నా మరియు సింహాయం మరియు సుమతం మరియు ఇండో చైనా మరియు మలయ అనే దేశాలతో వీళ్ళు వచ్చేసి చీనాంబరాలు మరియు కర్పూరాలు వచ్చేసి విలాసవంతమైన వస్తువులు దిగుమతి చేసుకునేవారు. ఆన్సర్ ఈస్ హరవిలాసం, శ్రీనాథుడి హరవిలాసం. ఓకేనమ్మా, నెక్స్ట్ బిట్మా. పెదకోటి వేమని సతీమణి సూరాంబిక త్రవించిన తటాకం పేరేమిటి? పేజీ నెంబర్ 55 మా. చూడమ్మా, పేజీ నెంబర్ 55 మా, డైరెక్ట్ బిట్. సూరాంబిక త్రవించిన సంతాన సాగరం. మీకు వీడియో క్లాస్లో చెప్పాను, నోట్స్ కూడా ఇచ్చాను, చెక్ చేసుకుని ఒకసారి. పేజీ నెంబర్ 55 మా. నెక్స్ట్ బిట్. రెడ్డి రాజుల పరిపాలనా కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన ప్రీతిపాత్రమైన పండుగ ఏది? పేజీ నెంబర్ 63 తీయండి మా. చూడమ్మా, పేజీ నెంబర్ 63 మా సెకండ్ బుక్. రెడ్డి రాజుల పాలనా కాలంలో దేశీయంగా ముఖ్యంగా రాజధాని నగరాలు, పుణ్యక్షేత్రాలు, కేంద్రాలు మరియు సందులు జాతరలు ప్రజాదరణ పొంది వసంతోత్సవాల సమయంలో విక్రయాలు జరిపేవారు. ఇది మీకు మెటీరియల్గా క్లియర్గా ఇచ్చాను, క్లాస్ నోట్స్లో ఈ విధంగా ఇచ్చాను పాయింట్ వైజ్గా. ఓకేనా, నెక్స్ట్ బిట్మా. వసంతోత్సవం ఈ విధంగా. నెక్స్ట్, సంగీత చింతామణి అనే సంగీత శాస్త్ర గ్రంథాన్ని రచించినది ఎవరు? ఇది 54 పేజీలు ఉందిమా ఫస్ట్ బుక్లో, సెకండ్ బుక్లో 70 పేజీలు కూడా ఉందిమా. చూడండి, చెక్ చేసుకోండి ఒకసారి. చూడమా, పెదకోటి వేముడు రచించిన మహాకవి సంగీత చింతామణి, సాహిత్య చింతామణి. ఓకేనా, సంగీత చింతామణి ఫస్ట్ అడిగాడు. సాహిత్య చింతామణి, సప్తసతి సారటిక అమరుక అనే యొక్క కావ్యంపై శృంగార దీపిక అనే వ్యాఖ్య రాశాడు. పేజీ నెంబర్ 54లో ఉందిమా, 70లో కూడా ఉందిమా, దేంట్లో చెక్ చేసుకోండి. నెక్స్ట్ బిట్మా. సో కాకతీయుల పతనాంతరం విమోచనోద్యమ కూటమికి నాయకత్వం వహించినది ఎవరు? ప్రోలయ నాయకుడు మా. పేజీ నెంబర్ 47 మా, సెకండ్ బుక్. చూడమ్మా, ఫస్ట్ బిట్. ముస్లింలను పారద్రోలేదానికి ముస్లిం నాయకత్వంలో ఆంధ్ర నాయకులకు ఏకమైనారు. ఏదేనికి విమోచనోద్యమానికి ఎవరు చేసింది? ప్రోలయ భీమారెడ్డి. ద ఆన్సర్ ఈస్ ప్రోలయ నాయకుడు మా. నెక్స్ట్ బిట్ మా. శ్రీకృష్ణదేవరాయలు జాంబవతి అనే నాటకాన్ని ఏ భాషలో రచించాడు? చాలామంది లాస్ట్ టైం తెలుగు అని పెట్టారమ్మా, కాదమ్మా సంస్కృతం. 153 పేజీ తీయండి, నేను రాశాను చూడండి. చూడండమ్మా, పేజీ నెంబర్ 153 మా. జాంబవతి కళ్యాణం శ్రీకృష్ణదేవరాయలు రచించాడు. ఏ భాషలో అంటే బ్రాకెట్లో కూడా చెప్పాను, సంస్కృతం. చాలామంది తెలుగు అని పెట్టారు, తప్పుమా. నెక్స్ట్ బిట్ చూడమ్మా. విజయనగర సామ్రాజ్యంలో 300కు పైగా ఓడరేవులు ఉన్నట్లు మనకు తెలివినది ఎవరు? పేజీ నెంబర్ 146 మా. విజయనగరం అంటే విజయనగర సామ్రాజ్యమా. 300, పేజీ నెంబర్ 146 మా, సెకండ్ బుక్. 300కు పైగా ఓడరేవులు ఉన్నట్లు అబ్దుల్ రజాక్, నేను చెప్పాను లాస్ట్ టైం, ఇది మెయిన్స్కి వచ్చింది మా అని, అబ్దుల్ రజాక్ తెలిపాడు. ఓకేనా, నెక్స్ట్ బిట్ మా. రాయల పాలనలో కందాచార శాఖ ఈ విషయాన్ని పరిశీలిస్తుంది. రాయల పాలనలో కందాచార శాఖ అంటే ఏంటంటే కనుక సైనిక శాఖ అమ్మా. పేజీ నెంబర్ 135 అమ్మా, చెక్ చేసుకోండి. చూడండిమ్మా, కందాచార అంటే సైనిక శాఖ లేకుంటే మిలిటరీ శాఖ. మీకు చెప్పాను, అట్టావన్ అంటే రెవెన్యూ, ధర్మాసన అంటే న్యాయశాఖ అమ్మ, భాండారా అంటే కనుక ట్రెజరీ అంటే కోశాది. ఓకేనా, సుంక వ్యవహారం అంటే కస్టమ్స్ అండ్ ఎక్సైజ్. ఓకేనా, నెక్స్ట్ బిట్మా. తటాక నిర్మాణ సమయంలో పాటించాల్సిన 12 సూత్రాలను వర్ణించింది కింది శాసనాలలో ఏది అని అడిగాడమ్మా. ఆన్సర్ ఈజ్ పోర్మావిల శాసనమ్మా. పేజీ నెంబర్ 20 మా, సెకండ్ బుక్ ఏమా. చూడండిమ్మా, తటాక నిర్మాణంలో నియమ నిబంధనలు 12 పోర్మావిల శాసనం మీకు క్లియర్ కట్గా చెప్పాను క్లాస్లో. ఓకేనా, నెక్స్ట్ బిట్మా. నెక్స్ట్ బిట్. విజయనగర రీతిలో అందంగా రూపొందించిన చిత్రలేఖనాలకు ప్రసిద్ధి చెందిన ఆలయం ఏది? ఆన్సర్ ఈజ్ లేపాక్షి మా. పేజీ నెంబర్ 157 మా, సెకండ్ బుక్. చూడమ్మా, ఇది మీకు మెటీరియల్గా క్లియర్గా ఇచ్చాను, ఇక్కడ మీకు బ్రీఫ్గా చెప్పాను అంతే. హిందూపురం సమీపంలో లేపాక్షి అతి సుందరమైన వీరభద్రేశ్వర ఆలయం నిర్మించారు. ఓకేనా, నెక్స్ట్ బిట్మా. కృష్ణదేవరాయల యొక్క భువన విజయాన్ని విపులంగా వివరించింది క్రింది వారిలో ఎవరు? డొమింగో వేజ్ మా. పేజీ నెంబర్ 141 మా. ఇదిగోండి మా, కింద రాశాను చూడండి. విజయనగరంలో పెరుకు దుర్గాలు ఉన్నట్లుగా వాటి చుట్టూ దుర్గమాటములు పెంచుతున్నారని
ఓకేనా, డొమింగో ఫేస్ చెప్పాడు, మరియు భువన విజయం గురించి కూడా డొమింగో ఫేసే చెప్పాడు. నెక్స్ట్ బిట్మా, విజయనగర కాలంలో కనిపించే విప్ర వినోదులు. విప్రులు అంటే మా బ్రాహ్మణులు, వినోదము అంటే ఎంటర్టైన్మెంట్ అని అక్కడ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది చూడండి. విప్ర వినోదులు అంటే ఏంది, గారడి చేసేవా బ్రాహ్మణులు అని అర్థం. ఓకేనా, పేజీ నెంబర్ 152 మా చూడమ్మా. విప్ర వినోదులు అంటే బ్రాహ్మణ గారడి చేసేవారు, పేజీ నెంబర్ 152. నెక్స్ట్ బిట్మా, కళా విమర్శకుల అభిప్రాయం ప్రకారం ఆంధ్రాలోని ఏ ఆలయ గోపురాలు హంపి విఠలాయ గోపురాల కంటే సుందరంగా ఉంటాయని విమర్శకుల అభిప్రాయం అంటమ్మా. బాగా గుర్తుపెట్టుకోండి. తాటిపత్రిలో బుగ్గన రామలింగేశ్వర స్వామి టెంపుల్ అని ఉందమ్మా. అది హంపిలోని గుడి విఠలాలయ గుడి గోపురాల కంటే సుందరంగా ఉంటుందంట. ఓకేనా, ఆన్సర్ ఈస్ తాటిపత్రి. క్వశ్చన్ వచ్చేసి 157లో చూడమ్మా. చూడండి, బేలూరు హాలేబీడు ఆలయాలతో హంపీకి పోటీగా విజయనగర ఆలయాల్లో నిలవదగిన ఆలయం తాటిపత్రి. విమర్శకుడు ఎవరో కాదు, పెర్గూసన్. అది కూడా చెప్పాను మీకు, మెటీరియల్గా క్లియర్గా ఇచ్చాను. ఓకేనా, నెక్స్ట్ బిట్మా. 7 వరకు అయిపోయింది, తాటిపత్రి వరకు అయిపోయింది. మేలైన రత్నాలు వజ్రాలు అన్వేషిస్తూ ఆంధ్రలోని గనులను సందర్శించిన 17వ శతాబ్ది అయిన ఫ్రెంచ్ వర్తకుడు ఎవరు, టావర్నియర్. మీకు నేను చెప్పాను, పేజీ నెంబర్ 172 మా. ఇదిగోనమ్మా, ట్రావర్నియర్, రత్నాలు వజ్రాల కోసం అని చెప్పేసి క్లియర్ కట్గా చెప్పాను. విదేశీ యాత్రికుడు ట్రావర్నియర్. ఓకేనా, సో అది చూసుకొని చెక్ చేసుకోండి, పేజ్ నెంబర్ 172 మా. నెక్స్ట్ బిట్ మా, 16-17 శతాబ్దాలలో చేనేత వస్త్రాల వ్యాపారంలో ప్రసిద్ధ చెందిన ఓడరేవు పట్టణం, పేజీ నెంబర్ 171 మా. ఓడరేవు పట్టణం మచిలీపట్నం. చూడమా, మచిలీపట్నం పెద్ద వాణిజ్య వ్యాపార కేంద్రం. దేనికంటే చేనేతకని చెప్పాను మా. నెక్స్ట్ మా, సో బొబ్బిలి యుద్ధంలో విజయరామరాజు వీరి సాయం తీసుకున్నాడు. ఓకేనా, ఇది యాక్చువల్లీ ఆధునిక ఆంధ్ర చరిత్రలో వస్తుందమ్మా, అయినా కూడా చూపిస్తున్నాను. బొబ్బిలి యుద్ధమ్మా చూడండి. విజయనగర ప్రభువైన విజయరామరాజు బుస్సి చేత ప్రేరేపిత బొబ్బిలి యుద్ధంపై ప్రకటించాడు. ఫ్రెంచ్ సైన్యం విజయనగర రాజును అండగా నిలిచింది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఏ సైన్యం ఏది ఇచ్చాడమ్మా, బొబ్బిలి యుద్ధంలో విజయరామరాజుకు ఫ్రెంచి. ఇది మోడర్న్, యాక్చువల్లీ ఇది ఓన్లీ ఏన్షియన్ మీడియా చెప్పాలనుకున్నా, కానీ మధ్యలో తగిలింది కాబట్టి చెప్తున్నాను. నెక్స్ట్ మా, ఆంధ్రప్రకాశిక రచించినది, అది మీకు తెలిసినది. తప్పుగా జతపరచినట్టు ఆంధ్రప్రకాశిక రచించినది ఆనందాచార్యుడిని ఇచ్చాడమ్మా. తప్పు మా. యాక్చువల్లీ పార్థసారథి నాయుడు. ఇది వచ్చేసి ఫస్ట్ రాజకీయ పత్రికమ్మా. నెక్స్ట్, ఇది మోడర్న్ కిందికి పోతుంది, అది మళ్ళీ చూపిస్తాను. సహాయ నిరోధనోద్యమ సమయంలో ఇది కూడా ఎన్ని మోడర్న్ ఏమంగా. సో ఏన్షియంట్ అండ్ మీడివల్లో ఒక్క బిట్టు క్లాస్ నోట్స్లో మిస్ అయింది మాకు. ఏ బిట్ అనేది కూడా నేను చెప్తాను చూడండి. ఏది అంటే కళ్యాణకారిక కారిక అనే వైద్య గ్రంథాన్ని ప్రీవియస్ బిట్. యాక్చువల్లీ క్లాస్ మీకు మెటీరియల్ ఎగ్జామ్లో పెట్టాను, కానీ ఇది నేను క్లాస్లో మిస్ అయిపోయింది ఈ ఒక్క బిట్టు. సో ఏన్షియంట్ అండ్ మీడివల్లో ఒక్క బిట్టు కూడా మిస్ కాలేదు. మోడర్న్ చెప్పాను, ఎందుకంటే మోడర్న్గా మీకు క్లాస్కి చెప్పలేదు కదా, అందుకని చెప్పలేదు. రికార్డ్ చేసి పెట్టాను, చెప్పిన తర్వాత మీకు చెప్తాను. ఇప్పుడు మీకు ఇదంతా ఎందుకు చెప్పానంటే కనుక, మీరు ఇది వదిలేసి ఇలాంటి డైరెక్ట్ బిట్లు వచ్చే మెటీరియల్ని వదిలేసి, మీరు నా స్టూడెంట్స్ గురించి కూడా చెప్తున్నాను, ఎవరైతే మెటీరియల్స్ వాళ్ళ గురించి కూడా చెప్తున్నాను. మీరు ఎందుకు మీరు 700 పేజీలు 600 పేజీలు బుక్కులు తీసుకుంటారమ్మా, టైం వేస్ట్ కదా దానివల్ల మీకు. ఓకేనా, సో కాబట్టి దయచేసి ఆ మెటీరియల్ చదవలేని వాళ్ళు క్లాస్ నోట్స్ చదవండి. ఒకవేళ క్లాస్ నోట్స్ అర్థం కాలేని వాళ్ళు వీడియోలు చూడండి. అప్లోడ్ చేశాను కదా, వీడియోలు ఉన్నాయి కదా, అవి చూడండి. ఓకేనమ్మా, సో దయచేసి ఎటువంటి పరిస్థితుల్లో ఏపీ హిస్టరీలో 75కు లాస్ట్ టైం నాకు ఎక్కడ పోయిందంటే ఒక్క బిట్టు దీంట్లో ఒక బిట్టు మిస్ అయింది 2019లో. ఇక్కడ ఒకటి ఏదంటే కనుక, ఇది యాక్చువల్లీ డ్వాక్రా అనేది ఇది పాలిటీ కిందకి వెళ్ళిపోయింది. అది కాబట్టి దాన్ని కూడా నేను కవరప్ చేశాను, పాలిటీ కూడా రాశాను కాబట్టి ఇది కూడా కవరప్ అయిపోయింది. ఇది డ్వాక్రా పూర్తి స్వరూపం ఏది అడిగాడు కాబట్టి అది కవరప్ అయిపోయింది. ఇక్కడ వైఎస్ రాజశేఖర ప్రవేశపెట్టిన ఇంద్రప్రభ పథకం అనేది ఒకటి మిస్ అయిపోయింది. అంటే 75కు 73 బిట్లు డైరెక్ట్ తగిలాయి. మీకు విత్ ప్రూఫ్తో పాటు చూపించాను క్లాస్ నోట్స్తో కూడా. ఓకేనా, సో కాబట్టి మీరు దయచేసి ఎటువంటి మెటీరియల్ బయట మెటీరియల్ చదవకుండా నేను ఇచ్చిన మెటీరియల్ చదువుకోండి. ఓకేమ్మా, మీకోసమని చేశాను అదే పనిగా ఇది, ఎందుకంటే మీరు మిస్లీడ్ కావద్దు అని. ఎందుకంటే మార్కెట్లో చాలామంది చూపిస్తుంటారు ఈ బుక్స్ కొనండి వారి రివ్యూస్ కోసం. నేను ఏ బుక్ చూపించాను, నేను ఇచ్చిన మెటీరియల్ దయచేసి 1-2-3 సార్లు చదవండి. అదే మిమ్మల్ని విజయ తీరాలకు చేరుస్తుంది. ఓకేనా, పాలిటీ కూడా చూపించిందమ్మా, కాకపోతే నాకు అంత ఓపిక లేదు. ఓకే, దాంట్లో కూడా 70+ వచ్చాయి డైరెక్ట్ బిట్లే. ఓకేనమ్మా, థ్యాంక్ యూ అమ్మా.